సంఘ పరివార్లు అంతర్మదనం చెందుతున్నారా? సంస్థాగతంగా విఫలమవుతున్న బీజేపీ భవిష్యత్తుకు మార్గాలు వెతుక్కుంటోందా? రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలన్న కాషాయ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా? మార్పుల తర్వాత బీజేపీ యాక్టివేషన్ మోడ్లో స్పీడ్ను పెంచుతుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొని తాను పెట్టుకున్న లక్ష్యాలను అందుకోవటంలో కమలం పార్టీ సక్సెస్ అవుతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించడంపై ఫోకస్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ 90 స్థానాలు సాధించటమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. సేమ్ సీన్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోడీ నినాదంతో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం గత ఎన్నికల లక్ష్యాలను, గెలుపోటములపై సంస్థాగతంగా అంతర్మదనం చేసుకుంటూ భవిష్యత్తులో బలోపేతమయ్యే మార్గాలను అన్వేషించటంపై ఆ పార్టీ ఫోకస్ పెడుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు గడిచి ఏడాది పూర్తవటంతో ఇక వచ్చే 4 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కమల దళం వ్యూహాలను రచిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినా 8 పార్లమెంటు స్థానాలను సాధించటంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నడిపించగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టొచ్చని, ఖచ్చితంగా బలమైన పార్టీగా ఎదగొచ్చన్న అంచనాలలో కాషాయ దళాలున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేసే ప్రయత్నంలో ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. దేశంలో, రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలంటే బలమైన నేతను అధ్యక్ష పదవిలో ఉంచాలన్న యోచనలో అధిష్టానం ఉందంట. తెలంగాణలో అధ్యక్ష పీఠాన్ని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని అధిష్టానం చూస్తున్నప్పటికీ ఆ పదవికి మాత్రం డిమాండ్ చాలా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 1/2 డజను మంది నేతలకు పైగా పోటీ పడుతూ ఎవరికి వారే తమ తమ ధీమాను వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి ముగిసే నాటికి అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నూతన అధ్యక్షుణ్ణి ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నిక నియామకం అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించాలని కాషాయ నేతలు భావిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఎదుర్కోవటానికి, బీఆర్ఎస్ ను గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ గీస్తున్నారని, వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మెజారిటీ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. మొత్తం మీద గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయినా ఊహించిన దానికంటే ఓటింగ్ పర్సెంటేజీని పెంచుకొని జోష్ మీదున్న కాషాయ నేతలు కొత్త లక్ష్యాలను చేరుకోవటంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.